మరి దిగంబరుడైన వాడు కరిచర్మాంబరధారి అయ్యాడు. ఎప్పుడయ్యాడు అంటే ఈ గజాసురుడితో యుద్ధం వచ్చింది ఒకప్పుడు. వస్తే యుద్ధం చేసి ఆయన అన్నాడు, చిచి వీడితో నాకు ఈ గొడవ ఏమిటి, యుద్ధం ఏమిటని, ఇంతసేపు వీడితో అల్లరి అనవసరం అని ఆ పక్కనున్న త్రిశూలాన్ని చూసి దాన్ని గుచ్చాడు. గుచ్చి అలా పైకెత్తి దాన్ని అలా పెట్టాడు. ఆయన ఇలా పెట్టేసుకుంటాడు, ఇలా పెట్టేసుకుంటే ఆ త్రిశూలాన్ని పెట్టేసుకుని మళ్ళీ ఇలా వేసుకుంటాడు. శాంతం పద్మాసనస్థం శశిధరమకుటం పంచభత్రం త్రినేత్రం పాశంచ ఖడ్గం అని ఇలా పెట్టి కూర్చున్నాడు. ఈ త్రిశూలం అంటే ఇలా పెట్టేశాడు, కానీ దాన్ని గుచ్చుకుని పైన ఉన్నాడు వాడు. వాడు గింజుకుంటే బాగా దాంట్లోకి దిగిపోతాడు, అలా ఊరుకుంటే నెత్తురోడిపోతున్నాడు. వాడు పైనుంచి చూసి అన్నాడు, అరే రే ఇంతటి మహాత్ముడు ఇంతో నాకు యుద్ధం ఏమిట్రా అని, పోన్లేవయ్యా నీ చేతిలో చచ్చిపోతే చచ్చిపోయాను, కానీ నీ త్రిశూలం ధాటికి నిన్ను చూస్తే నాకు కోరికగా ఉంది, ఒక్క పని చేసి పెడతావా అన్నాడు శంకరుణ్ణి. ఆయన భోళాశంకరుడు. జగత పితరవు వందే పార్వతీ పరమేశ్వరవు అయితే రాక్షసులకి తండ్రి ఎవరండి? ఆయనే. భూతప్రేతాలకి తండ్రి ఎవరవ్వాలి? ఆయనే. అంటే భూతప్రేతాదులు ఆయన దగ్గర ఉన్నాయని మీరు అవి బాబోయ్ అనకూడదు. ఆయన దగ్గర ఉన్నాయి కాబట్టి మీరు ఈయనకి నమస్కారం చేస్తే నాన్నగారికి వీడు ఇష్టడు, వీడి జోలికి వెళ్ళామంటే వీడి నాన్నగారికి చెప్తాడు, శంకరా మీ అబ్బాయి నన్ను ఇబ్బంది పెడుతున్నాడు అంటాడు. ఆయన పిలిచి ఎరా నువ్వు నా మాట వింటలేదు అని త్రిశూలం పట్టుకుంటాడు. అందుని వాడిని వదిలేసి ఇంకోని పట్టుకుందాం అంటాయి. ఇప్పుడు ఆయనకి భూతప్రేతాలు లొంగుండడం మీకు మేలా, మీకు ఏమైనా కీడా? మీకు మేలే, మీ జోలికి రావు, మీకెందుకు భయం ఆయన దగ్గర భూతప్రేతాలు ఉంటే? అది ఆయన తండ్రితనం. లోకములకు తండ్రిగా శంకరుడు ఉండడం అంటే ఆయన చుట్టూ భూతప్రేతాలు కూడా ఉంటాయి అంటే అది ఆయన యొక్క గొప్పతనం. అలా ఉంటాడు మహానుభావుడు. అందుకే కాళిదాస మహాకవంతటి వాడు స్తోత్రం చేస్తే వాగర్ధావివ సంపృక్తవు వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరవు వందే పార్వతీ పరమేశ్వరవు అన్నాడు. కాబట్టి ఇప్పుడు ఈ త్రిశూలం మీద ఉన్నటువంటి గజాసురుడు అన్నాడు, నాకు ఒక్క కోరికగా ఉందాయా, నేను బతికున్న నాళ్ళు నీకు చేసింది లేదు. ఏం అదృష్టం, నీ త్రిశూలానికి గుచ్చుకుని అలా ఉన్నాను పైన, చక్కగా నువ్వు ధ్యానం చేసుకుంటుంటే చూస్తున్నాను. బహుశా ఈ కీర్తి ఎవరికి దక్కల, శత్రుత్వం అయితేనే నీ త్రిశూలపు దెబ్బ తిన్నాను, నెత్తురంతా ఓడిపోయాక ఇప్పుడు భక్తి కలిగింది, నువ్వెవరో తెలిసింది నాకు. నీ త్రిశూలం దెబ్బ తగిలితే ఒక్క ఉపకారం చెయ్యి, కాసేపట్లో నేను శరీరం వదిలిపెట్టేస్తాను. వదిలిపెట్టేసిన తర్వాత ఏనుగు కళేబరం తగిలి ఉంచరుగా, నువ్వు ఆ త్రిశూలం తీసి ఏం చేస్తావంటే అలా అంటావు. నేను ఏ పర్వతాలతో వెళ్ళి పడతాను. అలా చేయకు, దూరంగా పారాయకు. ఏదో అదృష్టం నీ శరీరాన్ని తగిలాను యుద్ధంలో, నీ త్రిశూలానికి గుచ్చుకున్నాను కదా, నేను చచ్చిపోగానే నా తోలు ఒలిచి నువ్వు కట్టుకుంటే కనీసం చచ్చిపోయాక నా చర్మం ఆయనకి పనికొచ్చిందని ధన్యత పొందుతానన్నాడు. చీనోరు మొయ్యి అనాలి. ఇంత యుద్ధం చేసి ఇప్పుడు నీ తోలు ఒలుచుకున్నా మళ్ళీ అనాలి. ఆయన అన్నాడు తథాస్తు. తండ్రి అండి.